జర్మనీలోని పురావస్తు శాస్త్రవేత్తలు వెండి స్క్రోల్ను కలిగి ఉన్న 1750 సంవత్సరాల పురాతన తాయెత్తును కనుగొన్నట్లు ధృవీకరించారు. ఇప్పుడు ఆల్ప్స్కు ఉత్తరాన క్రైస్తవ మతం యొక్క పురాతన భౌతిక సాక్ష్యంగా గుర్తించబడింది. ఫ్రాంక్ఫర్ట్లోని రోమన్ యుగం సమాధి యొక్క త్రవ్వకాలలో 2018లో మొదటిసారిగా అసాధారణ కళాఖండం కనుగొనబడింది మరియు డిసెంబర్ 11న ఫ్రాంక్ఫర్ట్ ఆమ్ మెయిన్ నగరం నుండి అధికారికంగా ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించబడింది. క్రీస్తు శకం 230 మరియు 270 మధ్య కాలానికి చెందిన సమాధిలో తాయెత్తు ఉంది. దాని లోపల పురావస్తు శాస్త్రవేత్తలు ఒక చిన్న వెండి స్క్రోల్ను గమనించారు. అయినప్పటికీ దానిలోని విషయాలను చదవడానికి ప్రయత్నించే పరిశోధకులకు దాని దుర్బలత్వం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. స్క్రోల్ను చేతితో అన్రోల్ చేయడానికి చేసిన ప్రారంభ ప్రయత్నాలు దెబ్బతినకుండా నిరోధించబడ్డాయి. ఎక్స్ కిరణాలు మరియు మైక్రోస్కోప్లను ఉపయోగించి తదుపరి ప్రయత్నాలు కొద్దిగా పురోగతి సాధించాయి. చివరికి కంప్యూటెడ్ టోమోగ్రఫీ అని పిలువబడే 3DX రే పద్ధతిని ఉపయోగించారు. నిపుణులు భౌతికంగా స్క్రోల్ను నిర్వహించకుండా డిజిటల్గా అన్రోల్ చేయడానికి వీలు కల్పించారు. ఈ ప్రక్రియ లాటిన్ టెక్స్ట్ యొక్క 18 పంక్తులను బహిర్గతం చేసింది. భాషావేత్తలు అర్థాన్ని విడదీయడానికి నెలల తరబడి గడిపారు. ఈ శాసనం యేసుక్రీస్తును స్తుతించే వాక్యాలను కలిగి ఉంది. ఈ పదాలతో సహా పవిత్ర 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 యేసుక్రీస్తు నామంలో దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కుమారుని ఇష్టానికి తనను తాను అప్పగించుకున్న వ్యక్తిని రక్షించండి. దేవుని నుండి యేసుక్రీస్తు ముందు ప్రతి మోకాలు వంగి ఉంటాయి. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సమాధి ఒక క్రైస్తవ వ్యక్తికి చెందినదని నమ్ముతారు. అతను యూదు సంప్రదాయంలో ఉపయోగించే ఫైలాక్టరీ మాదిరిగానే మెడలో త్రాడుపై తాయెత్తును ధరించాడు. ఈ కళాఖండం రక్షణ యొక్క టాలిస్మాన్ మరియు వ్యక్తిగత భక్తి యొక్క వ్యక్తీకరణగా పనిచేసింది. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యం ఫ్రాంక్ఫర్ట్ ప్రాంతాన్ని నియంత్రించింది. క్రైస్తవ మతం యొక్క బహిరంగ అభ్యాసాన్ని ప్రమాదకరంగా మార్చింది. ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని బహిరంగంగా పాటించాడా లేక రహస్యంగా పాటించాడా అనేది అస్పష్టంగానే ఉంది. ఈ ఆవిష్కరణ ఆల్ప్స్కు ఉత్తరాన ఉన్న క్రైస్తవ మతం గురించి గతంలో తెలిసిన సాక్ష్యాన్ని ముందే గుర్తించింది. ఇది దాదాపు 300 AD నాటి చారిత్రక సూచనలు మరియు కళాఖండాల ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్రాంతంలోని తొలి క్రైస్తవుల జీవితాల్లో అపూర్వమైన సంగ్రహావలోకనం అందిస్తూ ఈ అన్వేషణ అసాధారణమైనది మరియు సంచలనాత్మకమైనదిగా నిపుణులు అభివర్ణించారు. ఇది వారి భక్తిని మరియు వారి నమ్మకాలను కాపాడుకోవడంలో వారు ఎదుర్కొన్న నష్టాలను హైలైట్ చేస్తుంది. నగర అధికారులు పంచుకున్న ఫోటోగ్రాఫ్లు తాయెత్తు కనుగొనబడినట్లు చూపుతాయి. పాక్షికంగా మట్టిలో పాతిపెట్టబడ్డాయి. వెండి స్క్రోల్ మరియు దాని అర్థాన్ని విడదీసిన శాసనం ఉన్నాయి. ఈ మతపరమైన కళాఖండం పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు వేదాంతవేత్తలకు క్రైస్తవ మతం ఏర్పడిన సంవత్సరాల్లో ఉత్తర ఐరోపాకు వ్యాప్తి చెందడం గురించి తాజా ప్రశ్నలను లేవనెత్తింది.